నాకు నేనున్నానని చెప్పేసి వెన్నెదట్టి నడుపుతున్నటువంటి పెద్దన్న ఆ రోజు ఖమ్మం గడ్డ నుంచి చెప్పిండు, ఖమ్మం గడ్డ నుంచి ఒక్కను కూడా అసెంబ్లీ గేటు దాకనియను, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తీసుకొస్తా అని చెప్పేసి ప్రకటించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తోడుగా వెన్నదండగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకురావడానికి 6 నిమిషాలు కృషి చేసి నియంత కేసీఆర్తో యుద్ధం చేసి నిలబడ్డటువంటి పెద్దన్న పొంగులేటి సీనన్న గారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, అన్న మా నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గం, పేరుకు 75 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది, కానీ 65 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్నది కాబట్టి కమ్యూనిస్టులు ఉన్నారనే ఉద్దేశంతో ఆనాడు నిధులు ఇవ్వలేదు, కాబట్టి కమ్యూనిస్టులు ఉన్నారనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఆనాడు రాలేదు, కాబట్టి ఇప్పుడు మాకు ఇల్లు కూడా కొంచెం ఎక్కువ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు కక్ష సాధింపుగా ఇవ్వలేదు కాబట్టి ఈరోజు అడిగేటువంటి పరిస్థితి వచ్చింది, కాబట్టి మీరు తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, మార్కెట్లో ఒక చిన్న గదిలో నడుస్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మాకు ఒకటి శాంక్షన్ చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రెవెన్యూ శాఖ కూడా తమరి దగ్గరనే ఉన్నది కాబట్టి ఇక్కడ గతంలో ఎస్ఎల్బిసి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేసి భూమి తీసుకుండ్రు, కానీ వారికి సంబంధం లేకుంటేనే ఆ సర్వే నెంబర్లు మొత్తం కూడా మళ్ళీ ఎస్ఎల్బిసి అని చెప్పేసి వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒక్క విషయం మీ నోటీసులో పెడతా ఉన్నాం. ఇనుపాముల గ్రామంలో ధరణి చేసినటువంటి పాపం మూలంగా అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి పైన దాదాపు 50 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళ పేరు మీదకి మారిపోయింది. అది ఎట్లా మారిందో కూడా రైతులు ఇనుపాములలో బాగా ఇబ్బంది పడుతూ ఉండరు, దాన్ని కూడా మీరు సరిచేయాలి. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మీరు పూర్తి చేస్తారని నమ్మకం విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న మాట్లాడే ముందు అన్నకు అందరం మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తానని మాట్లాడాల్సి. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు, నా తమ్ముడు వీరేశం గారికి, పార్లమెంటు సభ్యులు, యువ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరొక తమ్ముడి గారికి, అదే రకంగా మిర్యాలగూడ శాసనసభ్యులు మరొక తమ్ముడు బిఎల్ఆర్ గారికి, అదే రకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొన్ననే మీ అందరి దీవెనలతో ఎమ్మెల్సీ అయ్యారు శంకరన్నకు, అదే రకంగా మన మిత్రపక్షమైన సిపిఐ పక్షాల నుంచి ఆనాడు ఎన్నికల ఒప్పందంలో భాగంగా వారికి ఒక ఎమ్మెల్సీలు మనం ఇస్తామని చెప్పాం, దాంట్లో సత్యన్నకి ఇచ్చాం, సత్యన్న గారికి. అదే రకంగా కురువృత్తిలో సుఖేందర్ రెడ్డి గారి పుత్రరత్నం కార్పొరేషన్ చైర్మన్ గారు అమిత్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారు అంటే మంచి డైనమిక్ కలెక్టర్ గారు, మీరు పిలిస్తే పలికే కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి, అదే రకంగా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, వేదిక మీద మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, సొసైటీ అధ్యక్షులకు, ఇంకా మొన్ననే ఈ మధ్యనే పదవి దిగిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. ముఖ్య అధికారులకి, ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు, గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువ ఉపన్యాసం చెప్పను కానీ ఒక 5-6 నిమిషాలు టైం తీసుకుంటాను. 2-3 విషయాలు. ఆనాటి 10 సంవత్సరాలు తెలంగాణని తెచ్చుకున్న తర్వాత పరిపాలించిన ప్రభుత్వాలు
పేదవాడి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలని తుంగలో తొక్కి వారి స్వార్థం కోసం, వారి ప్రయోజనాల కోసం, వారికి తెల్లవారుజామున ఏమి గుర్తొస్తే దాన్నే ఆచరణలో పెట్టడం కోసం, వారి మార్పు కోసమే తాపత్రయపడ్డారు తప్ప పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఏమీ చెయ్యకపోవటమే ఈనాడు ఈ రాష్ట్రంలో పేదవాడి పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఆనాటి ప్రభుత్వాల ఫలితమే. మీ కష్ట ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చి 16 నెలలు పూర్తి చేసుకొని 17వ నెలలో ఈనాడు మనం ఉన్నాం. 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు పదే జరిగిన దాన్ని జరగలేదని, జరిగిన దాన్ని జరిగినట్టు చిత్రీకరిస్తూ ప్రజలను మభ్యపెడుతూ పేదవాళ్ళంటే వాళ్ళకి వల్లలేని ప్రేమను చూపిస్తూ కడుపులో నుంచి దుఃఖం వస్తున్నట్లు మొన్న వరంగల్లో ఎంత పద్ధతిలో యాక్టింగ్ చేశారో మీరు ప్రత్యక్షంగా చూశారు. వారు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు పేదవాడి పట్ల ఏ రకమైన కనికరం చూపించారో మనకి తెలియంది కాదు. అటువంటి ప్రభుత్వాలు పదవి పోయిన తర్వాత కర్రు కాచి తెలంగాణ ప్రజలు 2 పర్యాయాలు వాత పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజల మీద వారికి ఉన్న ప్రేమని ఎంత అనేదంటే ఇక అసలు ఇదంతా ఏదో జరిగిపోతుందన్నట్టు ఒక చిత్రీకరించి ఏ రకంగా మతి భ్రమించి మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. నిజంగా రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం. ఆనాటి ప్రభుత్వాలు వారి ఆలోచనలకు అనుగుణంగా ఇస్తానన్నాడే పాపం ఎంత వడ్డీ అయినా పర్వాలేదు అని 8,19,000 కోట్ల అప్పు చేసి ఆ అప్పులో ప్రధానమైన సింహభాగం ఒకటి కాళేశ్వరానికి పెట్టాడు, రెండోది మిషన్ భగీరథకి పెట్టాడు. మిషన్ భగీరథలో ఏ గ్రామానికి పోయినా నాకు తెలిసి నల్గొండలోనే ఆనాడు నకరికల్లోనో ఎక్కడో ఒక పైలట్ దిమ్మె కట్టినట్టు చోటపల్లిలో కట్టినట్టు గుర్తు. కానీ ఎక్కడ కట్టినా ఏ గ్రామానికి పోయినా ఇంకా 45% ఇళ్లకి ఆ మిషన్ భగీరథ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. సుమారు 39,000 కోట్ల రూపాయల పైచిలకు ఆనాటి మిషన్ భగీరథకి ఖర్చు పెడితే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్లకి నీళ్లు రాకపోతే లోకల్ అరేంజ్మెంట్స్ చేసి సుమారు ఒక 600 నుంచి 650 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసి గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు ఇస్తున్న మాట అబద్ధమా? అంతేకాదు 1,10,000 కోట్లు పెట్టి 8వ ఇంత కింద అద్భుతంగా కట్టారనే కాళేశ్వరం కూలిపోతే ఆ కూలిపోయిన దాన్ని నీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగితే దాన్ని ప్రశ్నించిన మా రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి పోయి పరిశీలిస్తే జరిగిన ఘోరం మీ ప్రభుత్వంలోనే జరిగితే దాంట్లో ఎంత అవినీతి జరిగింది అని నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు ఏ రకమైన రిపోర్ట్లు వచ్చాయో మనందరికీ తెలియంది కాదు. దాంట్లో ఆ కాళేశ్వరం వంక పెట్టి దోచుకున్నాడు తప్ప పేదవాడికి కష్టాలు కన్నీరు తుచ్చాలి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేయబట్టే ఈనాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ అంశాన్ని చూసినా అది విద్యార్థులు విద్య విషయంలో చూడండి, వైద్య విషయంలో చూడండి. వైద్య విషయానికే వద్దాం. గడిచిన 15 నెలలలో తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 11,800 కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టాము. అదే 10 సంవత్సరాలు యావరేజ్న ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెట్టింది 5,650 కోట్లు. అదే సీఎం రిలీఫ్ చెక్కులు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గత ఫైనాన్స్ సంవత్సరంలో
65 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇచ్చాము. ఆనాడు ఏ సంవత్సరంలో కూడా 580 కోట్లకు దాటి ఆనాటి ప్రభుత్వము పేదవాడికి జబ్బు చేస్తే దానికి కూడా సాయం చేయలేని ప్రభుత్వాలు వాళ్ళు. విద్య విషయానికి వస్తే అనేక హాస్టల్స్ పెట్టాను, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాను అని చెప్పాడు. ఆ పెట్టిన హాస్టల్స్ స్కూల్స్ అన్ని కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కోళ్ల ఫారాలు, పాత రైస్ మిల్లులు, ఇట్లా తుప్పును నెడితే పడే వాట్లలో మీరు నడిపితే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 58 నియోజకవర్గాలలో 11,600 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని మన ప్రభుత్వం కట్టిస్తుంది. అంతేకాదు పేదవాడి పిల్లలు కూడా ధనవంతుల పిల్లలు చదువుకునే విధంగా వారికిచ్చే డైట్ సిస్టమ్ లో డైట్ కి ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రూపాయి పెంచకపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ కోసం 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, పేదవాడికి జబ్బు చేస్తే 10,000 రూపాయలు 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యము, ఆడబిడ్డలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తెలంగాణ రాష్ట్రంలో ఎంత దూరమైన ప్రయాణం చేసే కార్యక్రమం మొన్న ఉగాది నుంచి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారు. పెద్దోడు తినే సన్న బియ్యాన్ని కూడా పేదవాళ్లకు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈనాడు సన్న బియ్యాన్ని పేదోళ్ళ ఇంట్లో ఇచ్చి అనేక ప్రదేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము, ఎమ్మెల్సీలము పేదోళ్ళింటికి పోయి ఏ రకంగా సన్న బియ్యాన్ని వారు తింటున్నారో ప్రత్యక్షంగా ఈనాడు మనం చూస్తున్నాం. అనేక నా శాఖకు వస్తే ప్రత్యేకంగా 2-3 విషయాలు ఇందాక మిత్రులు చెప్పినట్లు ధరణి, భూభారతి, ధరణి 2020 అద్భుతమైన చట్టం అని చెప్పావు. ఇది మహాప్రసాదము అన్నావు, ఇది అమృతం అన్నావు. ఆ అమృతమే నిన్ను నట్టేట్లో ముంచిందనేది కూడా నీకు తెలుసు. ఆ ధరణితోనే నీ పతనం మొదలైందని నీకు తెలుసు. ఆ ధరణియే నిన్ను బంగాళాఖాతంలో పడేసిందని కూడా నీకు తెలుసు. అటువంటి ధరణిని పూర్తిగా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడికి, రైతన్నకు, భూములున్న ఆసాములకు చుట్టంగా ఉండే భూభారత చట్టం 2025 చట్టం తెచ్చి ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని మోడల్ గా తీసుకున్నాం. ఈ 2వ విడత దాంట్లో ఈ నగరకల్లు మండలాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఇందాక స్థానిక శాసనసభ్యులు మిత్రులు అడిగిన సమస్యలన్నీ ఈ భూభారత చట్టంలో పరిష్కరించే అనేక అంశాలలో ఇవి కూడా ఉన్నాయి. తెలిసి తెలియక ఉద్దేశపూర్వకంగా ఆనాడు ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే బడా బాబులు పేదోడు భూములు అన్యాయంగా వారి పేరున ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఈ చట్టంలో తిరిగేవన్నీ కూడా మళ్ళీ పేదోడికి వచ్చే కార్యక్రమం ఉంది. సాదా బైనామాలు తరతరాల నుంచి మీరు అనుభవిస్తున్న సాదా బైనామాల గురించి కూడా ఏదైతే సాదా బైనామాలు ఆనాడు 2020 చట్టం రావడానికి 10 రోజుల ముందు, వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోమంటే 9,26,000 మంది రైతన్నలు ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకున్నారు. కానీ ఆ చట్టంలో సాదా బైనామాల అంశాన్ని ఆనాటి ప్రభుత్వం చేర్చని కారణంగా ఇప్పటి వరకు 1000 కళ్ళతో శాశ్వతంగా వారి పరిష్కారం, వారి సమస్య పరిష్కారం అవుతుందని
ఎదురు చూశారు రైతన్నలు, కానీ వారి పరిష్కారం కాలేదు. కానీ మన భూభారతిలో ఆ 9,26,000 అప్లికేషన్ ని ఏదైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఎలిజిబుల్ ఉన్న వాటిని శాశ్వతంగా ఇబ్బంది లేకుండా పూర్తి హక్కులు ఎలిజిబుల్ ఉన్న వాటికి చట్టంలో కల్పించబడింది. ఇలా భూభారతి ద్వారా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రమైనా ఈ దేశంలో కొత్త చట్టము భూములకు సంబంధించిన చట్టము చేయాలి అంటే మోడల్గా మన భూభారతి 2025 చట్టాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా అంత అద్భుతమైన చట్టాన్ని అధికారుల సహకారంతో ప్రజల సూచనలతో చివరికి ఈనాటి ప్రతిపక్షం ఇచ్చిన మంచి సూచనలు కూడా ఈ చట్టంలో పెట్టాము. ఈ చట్టం దేశానికే రేపు రోల్ మోడల్ కానుంది. కాబట్టి జూన్ 2వ తారీఖు నుంచి ఈ పైలట్ మండలాలతో పాటు ప్రతి మండలానికి రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారులే మీ గ్రామాలకు వస్తారు. మీరు ఏ ఆఫీసుకి వెళ్ళనవసరం లేదు. మీ సమస్యలని మీ గ్రామంలోనే శాశ్వతంగా న్యాయమైన వాటిని అధికారులు పరిష్కరిస్తారు. అదే విధంగా ఇంతకు ముందే మనం ఇందిరమ్మ ఇల్లు మోడల్ గా ఓపెన్ చేసుకున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. నేను నిన్న ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు నక్సల్స్ తిరిగే ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో తిరిగి వచ్చాను. అది గిరిజన ప్రాంతం. ఏ ఊరికి వెళ్ళినా ఊరిళ్లే ఉన్నాయి. ఇక్కడ మనం ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇస్తున్నాం. కానీ ధైర్యంగా ఊళ్ళోకి వెళ్ళగలుగుతున్నాం. ఎందుకు వెళ్ళగలుగుతున్నామంటే మనం ఇచ్చే ఇల్లు ఆ ఊర్లో పేదవాళ్ళలో బహుపేద వాళ్ళకి ఇస్తున్నాము. ఆనాడు పింక్ కలర్ పార్టీలాగా పింక్ కలర్ వేసుకున్న వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వటం లేదు. వాళ్ళలాగా నువ్వు పింక్ కలర్ వేసుకుంటేనే ఇస్తామని మనం అనటం లేదు. అర్హుడు ఉంటే చాలు, పేదవాడు అయి ఉంటే చాలు. నీది ఏ పార్టీ అని అడగాం, నీది ఏ కులమని అడగాం. కేవలం నువ్వు పేదవాడు అయి ఉంటే ఆ గ్రామంలో ఇచ్చే మొదటి విడతలో మొదలు వాళ్ళకే ఇవ్వమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఆ దిశలోనే అధికారులు స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో పేదవాళ్ళలో బహు పేదవాళ్ళని గుర్తించి ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము. కాబట్టి ఆ శాఖ మంత్రిగా ప్రతి గ్రామానికి నేనే స్వయంగా నిన్న తిరిగాను. సుమారు ఒక 20 గ్రామాలు. ఏ గ్రామానికి పైన ఆ గ్రామ ప్రజలు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. మొదటి విడత మా ఊరికి మీరు 25 ఇళ్ళు ఇచ్చారయా, వచ్చే 2వసారి వస్తాయి, 3వసారి వస్తాయి, 4వసారి ఇచ్చేలోపే మా ఊర్లో ప్రతి పేదవాడికి ఇల్లు వస్తుంది అని పూర్తి నమ్మకము విశ్వాసము ఈనాడు ఉంది. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. ఆనాటి ప్రభుత్వంలో ఏ మంత్రి ఏ ఊరు పాకపోయా, దొరవారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోయా. ఇక ఏడ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా పేదవాళ్ళలో బహుపేదవాళ్ళకి మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నాము. విడతల వారీగా ఈ రాబోయే 4 సంవత్సరాలలో ఇంకా 3 విడతలు ఇస్తాము. ప్రతి సంవత్సరము ఒక విడత ఇస్తాము. పేదవాళ్ళలో పేదవాళ్ళందరికీ ఈ 4 విడతల్లో మనము కట్టాలనుకునే 20 లక్షల ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో కావలసినంత మందికి అర్హులైన వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు అందుద్ది అని కూడా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే,
మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కన్నీరు తెరిచే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి భుజము తట్టి ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మొన్నటి ఎన్నికల్లో ఎలా అయితే మీరు తీర్పిచ్చారో ప్రతి ఎన్నికలో మళ్ళీ మనం ఇందిరమ్మ గుర్తుని దీవించుకుంటారని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాసనసభ్యుల మిత్రులు ఇక్కడ నగరకల్ హెడ్ క్వార్టర్ లో ఎంఆర్ఓ ఆఫీస్ అడిగారు. దాన్ని ఈ రాబోయే వారం రోజుల్లోనే శాంక్షన్ చేసి మళ్ళీ శంకుస్థాపనకు వస్తానని కూడా తెలియజేస్తున్నాను.